ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డిని పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి యాదగిరి రాష్ట్ర నాయకులు యాదగిరిలో కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి నంగనూరు మండలంలోని పట్టభద్రులందరూ అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే దాదాపు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జాబ్ క్యాలెండర్ వేస్తూ ఖచ్చితంగా నిరుద్యోగులకు బాసటగా నిలుస్తూ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయడం జరుగుతుంది. కనుక దయచేసి గత ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, అప్పటి పాలనను ఇప్పటి పాలనను దృష్టిలో పెట్టుకొని మరి పట్టభద్రులందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మా అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ మీ అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి మద్దతుగా నంగనూరు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రము పట్టభద్రుల సమావేశం సిద్దిపేటలో జరుగుతుంది. కాబట్టి దాన్ని జయప్రదం చేయడానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పెట్టి శంకర్, రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మరియు నాతో పాటు ఇన్ఛార్జిగా వచ్చిన ఎల్లం యాదవ్ గారి నాయకత్వంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క మండలానికి సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయుల పట్టభద్రులు కలిసి 1920 ఓట్లు ఉన్నాయి. దీనికి 2 బూతులు ఏర్పాటు చేయడానికి మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం ఏకతాటిగా ఉండి ఈ యొక్క మండలం నుంచి మా యొక్క అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడానికి కృషి చేస్తున్నాము. అలాగే విలేజ్ కూడా ఓటర్ లిస్టు వైజ్గా పట్టభద్రులు ఏవైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి స్వయంగా ఫోన్ చేసి కూడా మా యొక్క అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఓటర్ల నుంచి కూడా బాగా విశేష స్పందన వస్తుంది. దయచేసి రాబోయే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పట్టభద్రులు ఆ అభ్యర్థిని గెలిపిస్తే ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దయచేసి మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.